పాలిటిక్స్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై కక్షపూరితంగా కేసు బనాయించిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సర్కార్ కి దమ్ముంటే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఏసీబీ కేసులు. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా రేస్ వ్యవహారంలో నిధులు దుర్వినియోగం చేశారంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ పై విచారణకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరగా జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి, కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కేటీఆర్ పై కేసులు నమోదు చేసింది ఏసీబీ. పీసీ యాక్ట్ 13(1)A, 13(2) కింద కేసులు నమోదు చేసింది. BNS 409, 120B సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మొత్తం 4 సెక్షన్ల నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. తనపై కేసు నమోదు చేయడంపై అసెంబ్లీలో స్పందించారు కేటీఆర్. దమ్ముంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలపై సభలోనే సమాధానం చెబుతానన్నారు కేటీఆర్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నిధుల దుర్వినియోగం విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోతుందన్నారు. ఊరికే బట్టగాల్సి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నేతలు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అయితే బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు కాసం వెంకటేశ్వర్లు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఏమైనా ఉంటే వాటిని నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాత్రమే చెప్తా ఉంది. అంతేగాని ఖచ్చితంగా వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది.